నమస్తే ఫ్రెండ్స్. నిన్న 'పుష్ప 2' సక్సెస్ మీట్ అయితే హైదరాబాద్‌లో జరిగింది. ఎట్టకేలకు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ పేరైతే ఎత్తడం జరిగింది. 'పుష్ప' టికెట్లు పెంచుకోనీకి అవకాశం ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గాని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కు చంద్రబాబు నాయుడు గాని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా థాంక్స్ చెప్పడం జరిగింది. పర్సనల్‌గా థ్యాంక్ యూ బాబాయ్ అని పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడం కూడా జరిగింది. ఇంకా రేపటి నుంచి కలెక్షన్స్ పెరుగుతాయి అంటున్న మెగా అభిమానులు, మా సత్తా ఏంటో చూపిస్తాం అంటున్న మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, మరి మట్కా సినిమా 0 షేర్ ఎందుకు వచ్చింది అనే కామెంట్లు కూడా వినపడుతున్నాయి. అలాగే కొన్ని ఛానల్స్ అయితే మరి దారుణంగా మొన్న దేవర నేడు పుష్ప నెగిటివ్ ప్రచారం అనేది భయంకరంగా జరుగుతూనే ఉంది. ఈ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది 3 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. 'పుష్ప 2' గ్రాండ్ సక్సెస్ అయింది. ఫాస్టెస్ట్ 500 CR వచ్చిందని మూవీ టీం నిన్న ఈవినింగ్ కూడా ప్రకటించింది. వీకెండ్ కలెక్షన్స్ మాత్రం బంపర్ ఎగిపోతున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే క్రియేట్ చేయబోతుంది. సక్సెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ పేరైతే ఇంకా తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అది సాధారణమే. పవన్ కళ్యాణ్ పేరైతే సపరేట్గా థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పడం జరిగింది అల్లు అర్జున్. ఇంకా అల్లు అర్జున్ తగ్గిండు. ఇంకా రేపటి నుంచి ఎవడైనా తగ్గాల్సిందే. ఇంకా రేపటి నుంచి మా సత్తా ఏంటో చూపిస్తాం. ఇంకా సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి, ఒక రేంజ్లో ఉంటాయి, ఇవాళనే టికెట్లు బుక్ చేసిన అని రకరకాలుగా కామెంట్లు అయితే సోషల్ మీడియాలో కానీ మెయిన్ ఛానళ్ళు కానీ ప్రచారం అయితే జరుగుతుంది. కొన్ని సపోర్ట్ ఉన్న ఛానల్స్. ఇలాగే మట్కా సినిమా అప్పుడు వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గురించి, రామ్ చరణ్ గురించి గొప్పగా ఎలిమినేషన్ ఇచ్చిండు. కానీ రెంట్ పోగా 0 షేర్ ఎందుకు వచ్చింది? అది అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో షేరే రాలే. అసలు ఖర్చులు పోగా, థియేటర్ రెంట్ పోగా 0 షేర్ అంట 2 తెలుగు రాష్ట్రాల్లో మట్కా మూవీ. వాళ్ళు అంత ఎలివేషన్ ఇచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరు ఎక్కడ పోయారు? అప్పుడు ఎందుకు చూడలేదు, ఇప్పుడు ఎందుకు చూస్తామంటుండ్రు? ఇలాంటి కామెంట్లు అయితే చాలా వినపడుతున్నాయి. ఒక్కరు ఫ్యాన్స్ చూస్తేనో, ఇంకో హీరో ఫ్యాన్స్ చూస్తేనో ఏ సినిమా ఆడదు. సినిమా బాగుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా, బాలకృష్ణ ఫ్యాన్స్ అయినా, చిరంజీవి ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ ఫ్యాన్స్ అయినా, మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా కానీ సినిమా బాగుంటే చిన్న సినిమా అయినా కానీ వెళ్ళి చూస్తారు. అల్లు అర్జున్ 'పుష్ప 2' అయితే ప్రజెంట్ కావాల్సినంత సరుకుంది. కంటెంటా ఓ ఇండస్ట్రీ రికార్డులు కొట్టే కంటెంట్ కాదు, ఇండస్ట్రీ రికార్డులు కొట్టే సరుకుంది అందులో. అల్లు అర్జున్ యాక్టింగ్ ఉంది, కొన్ని మేజర్ ఆకట్టుకునే ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. అందుకే అల్లు అర్జున్ పేరెత్తగానే మేము చూస్తామంటారు. వాళ్ళు ఇయ్యాలి కాకపోతే రేపు చూడరు, ఏళ్ళుండే ఆవులేళ్ళుండో, ఎప్పుడో బిఫోర్ టుమారోనో ఎప్పుడో చూస్తారు. కానీ కొన్ని రోజులే ఆపుకుంటారు చూడవద్దని ఇట్టి సినిమాకి ఎవరైనా కానీ. ఇది మాత్రం టూ మచ్. కొన్ని ఛానళ్ళు మరి దారుణంగా చెప్తా. కొన్ని ఛానళ్ళు వాడు గుండు సూది అని శ్రీనివాస్ ఉంటాడు. ఆడు నేను ఈటీవీలో పనిచేసినప్పుడు స్కూల్కి వెళ్తుంటాడేమో. నేను 2000 టైంలోనే ఈటీవీలో పనిచేస్తున్నాను. నేను స్కూల్కి వెళ్తుంటాడు. ఇక మొన్న మధ్యలో ఎన్టీఆర్ మీద, ఎన్టీఆర్ సేఫ్ గేమ్ టికెట్ల కోసం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకునే స్థాయిలో ఎన్టీఆర్ ఉన్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అప్పుడు రాని మావయ్య ఇప్పుడు ఎందుకు వచ్చిండు అని ఆ మధ్య కాలంలో ఎన్టీఆర్ మీద గుండు సూది, తర్వాత ఏదో చాలా ఛానల్ ఉంటాయి, AP 29 న్యూస్ ఏదో. ఇప్పుడు ఆ మధ్యలో ఎన్టీఆర్ మీద బాగా మాట్లాడిండు. ఎందుకంటే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకు ఫేవర్గా మాట్లాడిండు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా. గతంలో ఇదే మనోడు జగన్కి అయితే డబ్బా కొట్టేసిండు. బిఫోర్ జగన్ పవర్లో ఉన్నప్పుడు డబ్బా కొట్టిండు. జగన్కి అయితే డబ్బా కొట్టేసిండు. ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి వ్యూస్ కోసం నెగిటివ్ అయితే మరీ దారుణం. మొదటి రోజు అయితే ఏమన్నా టికెట్లు దొరికినాయా? మొదటి రోజు స్క్రీన్ షాట్లు అంటే 2-3 రోజుల ముందు సండే రోజు, మండే రోజు బుక్ మై షోలో గ్రీన్ మార్క్ ఉంటుంది చూడు, అవి స్క్రీన్ షాట్లు చూసి ఇగో ఈ మొత్తం ఖాళీ ఉన్నాయి, డేట్ చూపెట్టకుండా ఈ మొత్తం ఖాళీ ఉన్నాయని thumbnail వేసి స్క్రీన్ షాట్ చూసి పెట్టాడు మనోడైతే. మరీ దారుణం కదా. వ్యూస్ కోసం ఇంత కక్కుర్తా? 2 తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ పరంగా నాయంత తోపే లేడు, నాకు వచ్చినంత వ్యూస్ ఎవరికి రావు అంటే ఏది పవర్లో ఉన్నప్పుడు అది జోక్తావు నువ్వు, అంతకు మించి ఏం లేదు. మరి ఇంత దారుణం ఏంటంటే అప్పుడు దేవరకు నెగిటివ్ చేసిన మనోడు ఫేక్ కలెక్షన్ అని చెప్పిండు. ఇప్పుడు దీన్ని కూడా అలాగే చెప్తున్నాడు. ఇలాంటి కొన్ని 5 ఛానల్ ఇంకా కొన్ని ఉంటాయి, అది మరీ దారుణం. సినిమానేమో బాగుందని చెప్తాడు, కలెక్షన్ ఏమో నీళ్ళు అని చెప్తాడు, రికార్డులు కొట్టింది అంటాడు, థియేటర్లో ఒక్కలేడు అంటాడు. కొన్ని ఛానల్స్ ఇట్లా చాలా ఛానల్స్ ఉన్నాయి. అబ్బా, దేవరకు అలాగే చేసారు, ప్రజెంట్ పుష్పకు కూడా అలాగే చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే ఇంకా రికార్డులు మోతాయి అంటారు. అదే మట్కాకి ఎందుకు కనీసం 0 షేర్ ఎందుకు వచ్చింది? ₹1 షేర్ ఎందుకు కూడా రాలే?
ఎవరు ఫ్యాన్స్ అయినా కానీ సినిమా బాగుంటే, చిన్న సినిమా ఆనంద్ అనే సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ అంత పెద్ద హైప్లో రిలీజ్ అయినా కానీ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి రికార్డు స్థాయి కలెక్షన్ రాబట్టింది ఆనంద్ అనే సినిమా. ఆ హీరో ఎవడో తెలియదు, డైరెక్టర్ ఎవడో తెలియదు. అప్పుడు కంటెంట్ బాగుంటే ఎవరిని ఆపలేరు. మీది మాత్రం ఉత్త సొల్లు కామెంట్ అది, రేపటి నుంచి కలెక్షన్స్ పెరుగుతాయి అనేది. ఇవాళ కాకపోతే రేపు చూస్తారు సినిమా బాగుంటాయి. ఇది 100%. ఈ వ్యూస్ కోసం ఈ ఫేక్ తమ్నేలు, సినిమా బాగోలేదు అంటేనే వ్యూస్ వస్తాయి. థియేటర్లు కలెక్షన్లు ఏమో కోట్లు, థియేటర్లో ఒక్కలేడు అంటే తమ్నేలు పెడితే ఫేక్ వస్తాయి, వ్యూస్ వస్తాయి అనేది వ్యూస్ కోసం ఇదంతా తనలాడే. మీరు ఒక్క 2 తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కలెక్షన్లే చూస్తున్నారు. టోటల్ వరల్డ్ వైడ్గా చూడండి, పుష్ప మ్యానియా నిన్న ఓవర్సీస్ మొత్తం మీద 3 మిలియన్ చేసింది. నిన్న డే 3 హిందీలో 65 కోట్ల పైగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు. బుక్ మై షోలో నేను ఫిలింలో చూస్తున్నప్పటి నుంచి బుక్ మై షోలో ఏ మూవీ 3 డేస్ వరుసగా 1,00,000 టికెట్ల దాకా బుక్ అయిన సినిమా ఏది లేదు మన ఇండియన్ సినిమా చరిత్రలో. ఎందుకంటే మన కళ్ళ ముందు కానొస్తుంది. అవుతాం ఎలా చెప్తాం? రేపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ రికార్డులు కొట్టచ్చు, ఇంకో సినిమా కొడుతుంది. అట్లా ఉండాలి. కానీ ఒకరి మెప్పు కోసం ఒకరి దిగదూర్పినట్టు ఓ సినిమా బాగాలే అని చెప్పడం మరీ దరిద్రం. ఇదైతే కొన్ని ఛానల్స్ మరీ దారుణంగా చెప్తున్నాయి. అబ్బా పుష్ప, ఎర్రి పుష్ప ఏముంది దీంట్లో, ఈగలు చూపుకుంటున్నారు. థియేటర్కి వెళ్ళి చూడండి, లాస్ట్ క్లైమాక్స్ చూస్తే థియేటర్ ఊగిపోతుంది. అల్లు అర్జున్ కూర్చొని అందరు హీరోల ఫ్యాన్స్ మీద బయట చెప్పేది ఒకటి, థియేటర్లకు పోయి ఎంజాయ్ చేసేది ఒకటి. ఊరికే ఎవరు లేరని ఊరికే మాటలు కాదు, థియేటర్కి వెళ్ళి చూడండి. లాస్ట్ క్లైమాక్స్ అయితే పూనకాలు, ఒక్కొక్కడు సీట్లో ఎవడు కూర్చుంటలేడు. యాక్టింగ్ ఆ రేంజ్లో చింపేశాడు. మంచిగున్న సినిమాను బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదు. ఇది మాత్రం థియేటర్కి వెళ్తే తెలుస్తుంది. ఊరికేనే నేషనల్ అవార్డు రాదు, ఊరికేనే ఏదో స్మగ్లర్కి ఇచ్చిండు ఈ క్యారెక్టర్కి ఇస్తారా? స్మగ్లర్ క్యారెక్టర్ అయినా ఏ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్లో ఆ హీరో జీవించిండా లేదా, తన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేదే చూస్తారు. అట్లయితే నాయకుడు సినిమాలో కమల్ హాసన్ ఏంటి, ఒక వీధి రౌడీ, మర్డర్లు చేస్తాడు, వీధి రౌడీలా ఒక గుండాలా ఉంటాడు నాయకుడు సినిమాలో. తర్వాత ఒక నాయకుడిలా వెళ్తారు. మళ్ళీ ఆయనకి ఎందుకు వచ్చింది నేషనల్? దానికన్నా ఇది బెటర్, ఇంకా దానికన్నా బెటర్. నేషనల్ అవార్డు అనేది స్మగ్లర్, ఈ స్మగ్లర్, అది దొంగన, ఆ క్యారెక్టర్లో జీవించిందా లేదా అనేది దాన్ని బట్టి అవార్డు వస్తుంది. ఇంకా ఈ వీకెండ్ మాత్రం దిమ్మ తిరిగే కలెక్షన్ ఉండబోతుంది చూడు. ఫస్ట్ మంచి లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి 750 కోట్ల దాకా గ్రాస్ ఉండబోతుంది. చరిత్రలో నిలిచిపోయే ఈ రికార్డు మాత్రం 100% కొట్టే అవకాశాలు ఉందన్న ఒక టాక్ అయితే బలంగా వినపడుతుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 అయితే హిందీలో రికార్డులు బెండ్ తీసే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ టాక్ వస్తే అన్ని రికార్డులు ఎగిరిపోయే అవకాశం ఉంది. వార్ 2 ప్రజెంట్ పుష్ప రికార్డులను కొట్టే సత్తా మూవీ వార్ 2కే ఉంది. రాబోయే మూవీ కన్నా టాక్ అయితే వినపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమనుకున్నారో కామెంట్ రాయండి. కొందరు వ్యూస్ కోసం ఫేక్ థంబ్నెయిల్ పెట్టి, ఈ రోజు కాకుండా మీకు గంటకు బుక్ మై షోలో వరల్డ్ వైడ్గా మన ఇండియాలో ఎంత బుకింగ్ నడుస్తుంది, గతంలో ఏ మూవీ అన్నా ఈ రేంజ్ బుకింగ్ నడిచిందా లేదా మీరు చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. ఫేక్ తమిళ్ యూస్ కోసం కకృతి పడితే ఆ సీన్ గార్డ్ లాగా మంచిది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇవాళ రికార్డు కొడితే రేపు ఇంకొకటి కొడుతుంది. మనం బాహుబలి ఊహో అనుకున్నాం, దాని తలదనే సినిమా ఫస్ట్ డే కలెక్షన్ RRR వచ్చింది, దేవర వచ్చింది, తర్వాత కల్కి వచ్చింది, సాలార్ వచ్చింది. ఒక సినిమా నుంచి ఒకటి వస్తూనే ఉంటాయి అంతే. నీకు నచ్చిన హీరోను, నీకు నచ్చిన సినిమాను ఇంకా గొప్పగా పోడుకో, గొప్పగా చెప్పుకో. కానీ ఇతర సినిమాలను దారుణంగా తొక్కేసి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు ఎవరికైనా కానీ.